ఈ రోజుల్లో మనం ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లాలంటే విమానాలున్నాయి, గంటల్లో ప్రయాణించేస్తున్నాం. ఇదంతా ఆధునిక సైన్స్ గొప్పతనం అని మనం అనుకుంటాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే పెట్రోల్ అవసరం లేకుండా, పైలట్ లేకుండా, కేవలం మనసులోని ఆలోచన వేగంతో, సంకల్ప బలంతో గాలిలో దూసుకుపోయే ఒక అత్యద్భుతమైన విమానం మన పురాణాల్లో ఉందని మీకు తెలుసా? అదే పుష్పక విమానం. రామాయణంలో ఈ విమానం గురించి చాలాసార్లు ప్రస్తావించారు. అసలీ విమానాన్ని ఎవరు తయారుచేశారు? దీని యజమాని ఎవరు? రావణుడికి ఇది ఎలా దక్కింది? దీనికున్న ఆశ్చర్యకరమైన శక్తులేంటి? ఇది కేవలం కల్పన లేక ప్రాచీన టెక్నాలజీనా? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రకారం పుష్పక విమానమనేది సామాన్యమైన వాహనం కాదు. దీనిని దేవతల శిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. కొన్ని కథనాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టించాడని కూడా అంటారు. ఇది మొదట బ్రహ్మదేవుడు దగ్గర ఉండేది. ఆయన సంచారం కోసం దీనిని ఉపయోగించేవారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు దీనిని తన మనవడు, సంపదలకు అధిపతి అయిన కుబేరుడికి బహుమతిగా ఇచ్చాడు. కుబేరుడు దీనిని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. ఇప్పుడు దీని డిజైన్ గురించి మాట్లాడుకుందాం. వాల్మీకి రామాయణంలో దీని వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఇది పూర్తిగా బంగారంతో చేయబడింది. నవరత్నాలతో పొదగబడి సూర్యుడిలా వెలిగిపోయేదట. ఇందులో అనేక గదులు, విహారస్థలాలు, బంగారు స్తంభాలు మరియు ఆశ్చర్యకరమైన వేదికలు ఉండేవి. ఇది ఒక ఎగిరే రాజభవనం లాంటిది. పుష్పక విమానానికి ఉన్న అతిపెద్ద రెండు ప్రత్యేకతలేంటంటే సంకల్పవేగం, మైండ్ కంట్రోల్. దీనికి స్టీరింగ్ గానీ, పైలట్ గానీ అవసరం లేదు. యజమాని మనసులో ఎక్కడికి వెళ్లాలని అనుకుంటే ఇది ఆకాశమార్గంలో అక్కడికి తీసుకువెళ్తుంది. వింతైన సీటింగ్. దీనికి పుష్పకం, పువ్వు అనే పేరు ఎందుకొచ్చిందంటే పువ్వు రేకులు ఎలాగైతే విచ్చుకుంటాయో అలాగే ఇందులో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు అన్నది ఎప్పుడూ ఉంటుంది. సీట్లు నిండిపోవడమంటూ ఉండదు. అద్భుతమైన విమానం కుబేరుడి దగ్గర ఉండటం లంకాధిపతి రావణుడికి నచ్చలేదు. రావణుడు, కుబేరుడు అన్నతమ్ములు, విశ్రవసుడి కుమారుడు. అయినప్పటికీ రావణుడు తన అపారమైన బలంతో కుబేరుడిని ఓడించి లంకారాజ్యాన్ని మరియు ఈ పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అప్పటినుండి రావణుడు తన దిగ్విజయ యాత్రలకు, లోకసంచారానికి ఈ విమానాన్నే ఉపయోగించాడు. దురదృష్టవశాత్తు సీతమ్మను అపహరించడానికి కూడా రావణుడు దీనినే వాడాడు. రావణవధ తర్వాత ఈ విమానం విభీషణుడి పరమైంది. కాని విభీషణుడు భక్తితో దీనిని శ్రీరాముడికి అప్పగించాడు. యుద్ధం ముగిశాక శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మరియు వానర ప్రముఖులందరూ కలిసి లంక నుండి అయోధ్యకు అతి తక్కువ సమయంలో చేరుకోవడానికి ఈ పుష్పక విమానమే సహాయపడింది. వారు అయోధ్య చేరుకున్నాక రాముడు దీనిని తిరిగి దాని అసలైన యజమాని అయిన కుబేరుడి దగ్గరకు పంపించేశాడట. విమానం కథ వింటుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇది కేవలం కవుల కల్పన, లేక మన పూర్వీకులకు నిజంగానే విమానశాస్త్రం, ఏరోనాటిక్స్ గురించి, యాంటీగ్రావిటీ టెక్నాలజీ గురించి తెలుసా? భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రంలో కూడా ఇలాంటి యంత్రాల ప్రస్తావన ఉంది. ఏది ఏమైనా వేల ఏళ్ల క్రితమే ఇలాంటి ఒక ఆలోచన మన పురాణాల్లో ఉండటం మన భారతీయ సంస్కృతి గొప్పతనానికి నిదర్శనం. విమానం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా ఉండేదా? కమెంట్లలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.